ఎమ్మెల్యే మట్టా రాగమై బుగ్గపాడు ఫుడ్ పార్క్ వివాదంపై స్పందించారు. ఫుడ్ పార్క్ అభివృద్ధిని అడ్డుకునేందుకే బీఆర్ఎస్ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఆ ఫుడ్ పార్కును తిరిగి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. దీపక్ కంపెనీ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను తీసుకొస్తున్నామని, అవినీతి ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు తాను రావాల్సిందిగా బీఆర్ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. అక్కడ అటవీ ప్రాంతం ఉంటుంది, గిరిజనులు ఉంటారు, వెనుకబడిన వర్గాలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి అంటే ఒక పంట తప్ప వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం లేని సమయంలో మన జలగం వెంకట్రావు గారు ఆయన హయాంలో వీళ్ళకి, కాంగ్రెస్ హయాంలో వీళ్ళకి ఏదైనా మంచి ఉపాధి కల్పించే మార్గం చూడాలి, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు రైతుల నుంచి భూసేకరణ జరిపి, అప్పటి ధరలకు అనుగుణంగా నిర్ణయించి భూసేకరణ జరిపి దాన్ని 109 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి పరిశ్రమలను ఆహ్వానించడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని నామకే వాస్తే ప్రారంభం చేశారు, కానీ మూలన పడేశారు. ఒక పరిశ్రమను తీసుకురాలేదు, ఒక అభివృద్ధి పనులు జరగలేదు, దాన్ని పట్టించుకోవడం అనేది జరగలేదు. అలాంటిది మళ్ళీ మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈరోజు మనం తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతోటి దాన్ని మళ్ళీ మనం రీఓపెన్ చేసుకొని పెట్టుబడిదారులని మనం ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈరోజు మనం పరిశ్రమలను తీసుకురావడం జరుగుతుంది. వచ్చినా కూడా వాళ్ళు అక్కడ సక్సెస్ అవ్వక వాటిని మూసివేయడం జరిగింది. అలా అక్కడ పెట్టిన మిషనరీ కూడా నిరుపయోగంగా ఉండి తుప్పుపట్టి పాడైపోతూ ఉన్నాయి. అంటే అన్ని కోట్ల రూపాయలతో మనం సేకరించి అభివృద్ధి చేసి దాన్ని అలా నిరుపయోగంగా ఉంచి దానివల్ల ఒక్కరికి కూడా మనకు ఉపాధి లభించకపోవడం అనేది చాలా బాధాకరం.